British Advanced Pain Clinic, నొప్పి మాయం సర్జరీ దూరం. For appointments 9155515563. కళింగపట్నం ఎందుకు ఈ నేమ్, ఎవరిది డిసిషన్? అది ఈ రెస్టారెంట్ అది నీ వల్ల కాదు అది ఇది అని చెప్పేసానంటే కలిసిన 4 daysలోనే ఓపెనింగ్ పెట్టేసిన. మందు పెట్టే ఆలోచనలు ఏమన్నాయండి? ఆల్కహాల్ నాకు కూడా అర్థం కాదు. బార్లో రానియరు చిన్నపిల్లల్ని, వైన్ షాప్కి చిన్నపిల్లల్ని రానియరు. పిల్లల్ని పెట్టుకొని పక్కన మందు తాగుతా ఉంటారు. అలాంటి రెస్టారెంట్స్ ఉన్నాయి. దీనికి ముందు ఒక బిజినెస్ పెట్టినట్టు ప్రొడక్షన్ పెట్టాం, కథ వేరు ఉంటుంది. పెట్టాల్సి వచ్చింది. ఎందుకు? సో ఇప్పుడు మనల్ని నమ్మి వచ్చిన వాళ్ళని మనం ఇప్పుడు అక్కడికే ఆపేసి నేను 1,10,00,000 ఖర్చు పెట్టిండు. అంటే ఒక సెలబ్రిటీ అంటే ఆడియన్స్కి అవైలబిలిటీ అయిపోతే ఒకవేళ ఫ్యూచర్లో మళ్ళీ సినిమా తీస్తే నీ టికెట్లకు ఇబ్బంది అవుతుంది కదా. సెలబ్రిటీ అంటే ఇంట్లోనే కూర్చోవాలి, ఈయనే ఉండాలి, సినిమాలు చేస్తే కనబడద్దు ఎక్కువ. రెస్టారెంట్ పెట్టాక కూడా చిన్న బాధపడుతున్నా, అమ్మగారు చూడట్లేదని. ఉన్నప్పుడు వాల్యూ తెలియదురా. అమ్మి అని చెప్పేసి అనుకుంటా అంటే ఆ బాధ ఘోరంగా ఉంటుంది. ఈ ట్రోలింగ్ ఇవన్నీ జరిగినప్పుడు మీ మమ్మీ చూసారా? అన్నీ చూసిర్రు శివ. నేను ఒక్కొక్కసారి అనిపిస్తుంది అదే నేను ఏం చేసిందో నాకు అర్థమవుతలేదు. అతి మంచి కూడా తప్పేమో. సెల్ఫీ తీసుకొని వాడు తాగొచ్చి వాడు కూడా అన్న నేను కూడా చెప్తాను నాకు ఏంటిదంటే చూడండి అన్న అది ఇది అంట. అట్లా కూడా నేను అవమానంగా నేను కొన్ని. వెల్కమ్ టు ఐ డ్రీమ్. సో ఈరోజు మన ఐ డ్రీమ్లో మన శివ మనకు ఇంటర్వ్యూ చేస్తున్నాడు. అంటే ఎన్ని రోజుల నుంచి ఇంటర్వ్యూ అని అడిగాను, కరెక్ట్ ప్రాపర్ టైం కోసం చూస్తూ ఉండే. సో నా రెస్టారెంట్ కళింగపట్నంకి శివ రావడం జరిగింది. సో శివ, మీరు ఇప్పుడు లైక్ ఈ రెస్టారెంట్కి రావడం వల్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఫుడ్ ఫస్ట్ ఒక పని చేయి పట్టుకో. నీకు ఇంత అందుకే తీసుకొచ్చినారా పట్టు. అందులో ఉల్లిగడ్డలు కూడా ఉన్నాయి, తిను. ఒక్కొక్కరు ఒక్కొక్క బిజినెస్ ఈ మధ్య అందరూ పెట్టేస్తున్నారు. అవును, ఒకరు సెలూన్ పెట్టారు, ఒకరు టీ షాప్ టీ పెట్టారు. నువ్వు ఎందుకు ఈ ఫుడ్? నేను ఫస్ట్ నుంచే రెస్టారెంట్ బిజినెస్ అని ఫస్ట్ నుంచే చెప్పుకుంటూ వస్తున్నాను. నేను ఇది నాది కాదు, మా మమ్మీ కోరిక ఉండే. మై మామ్ యూస్ టు ఆస్క్ అనమాట, అరే ఎప్పుడన్నా రెస్టారెంట్ బిజినెస్ అంటే. మా మమ్మీకి ఏంటంటే ఎప్పుడన్నా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు 2 weeks ఒకసారి తీసుకెళ్ళేవాడిని, మళ్ళీ వీక్లీ ఒకసారి తీసుకెళ్ళి చీట్ మీల్ అయిపోతాయి. ఎందుకంటే షుగర్ కదా. సో అప్పుడు ఆ టైంలో ఈ డయాలసిస్ టైంలో అదంతా కొంచెం ప్రాబ్లం అవుతుంది అట్లా. సో ఒంట్లో బాగాలేనప్పుడు ఎప్పుడన్నా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు హీ యూస్ టు ఫీల్ హ్యాపీ రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు. ఓకే. సో నేను హ్యాపీనెస్ చూసేవాడిని అనమాట. సో ఇలా లైక్ అరే పెట్టాలి, ఏదైనా బిజినెస్ పెట్టు అది ఇది అని చెప్పేసి అనేది. సో ఫైనల్లీ ఫుడ్ బిజినెస్ పెట్టేసిన. ఫస్ట్ నుంచే ఉంది నాకు ఇది. ఇగో cheers. బాగుందా? ఇది చికెన్ లాలీపాప్. ఇది మొత్తం ఇందులో ఉన్న ఫుడ్ మెనూ అంతా నీకు తెలుసా? అన్నీ తెలియదు. కొన్ని బిర్యానీస్ తెలుసు, అండ్ లాలీపాప్ తెలుసు, అండ్ కబాబ్స్లో కొన్ని తెలుసు. నీకు ఇందులో నచ్చింది ఏంటి? నాకు ఇందులో నచ్చింది కబాబ్స్లో అన్నీ నచ్చుతాయి నాకు. కబాబ్స్ క్రేజీ చేస్తాడు మా దగ్గర. కబాబ్స్ అయితే కానీ టైం పడుతుంది, 20 minutes టైం పడుతుంది, బట్ క్రేజీ ఉంటుంది అనమాట. అండ్ బిర్యానీస్లో గుత్తంకాయ బిర్యానీ, ఇంకా మన అదేమంటారు మటన్ గోంగూర చికెన్ బిర్యానీ నా ఫేవరెట్. ఇంట్లో వండుకొని తినడం మానేసావా? అంటే ఈ చికెన్లు పీస్లు అవి అయితే ఇక్కడ తెచ్చి తినేస్తున్నా నేను. ఆ చికెన్ మటన్ ప్రమోషన్ ఏంటది? అంటే అది ఒక సిగ్నేచర్ స్టెప్ కదా నాది. సో రెస్టారెంట్ లాంచ్ చేసినప్పుడు మా దాంట్లో చికెన్ మటన్ కూడా బాగుంది కాబట్టి నేను అట్లా చేసిన. అంటే వెజ్ కూడా ఉంటుంది, మనం ఏంటంటే కొంచెం చికెన్ మటన్లో కొంచెం ఇది కదా నేను. అందుకే అట్లా చిన్న ప్రమోషన్ చిన్న స్టంట్ అదే. కళింగపట్నం ఎందుకు ఈ నేమ్, ఎవరిది డిసిషన్? నా పార్ట్నర్ ఉన్నారు హరి అన్న అని. సో హరి అన్న ఏంటంటే ఆయన వాళ్ళ ఊరు కళింగపట్నం. సో ఎప్పటి నుంచో 1 year బ్యాక్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ చెప్పేవాళ్ళంట, అరే రెస్టారెంట్ బిజినెస్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి రిజిస్టర్ చేయించుకున్నాడు 1 year బ్యాక్. సో వాళ్ళ ఫ్రెండ్స్ అన్నారంట, అరే నీ వల్ల కాదురా అది ఈ రెస్టారెంట్ అది నీ వల్ల కాదు అది ఇది అని చెప్పేసి అని అంటే, ఆయనకి ఏం అర్థం కాక రోజు ఇది చూసి కరెక్ట్ సెంటర్ బాగుందని చెప్పేసి చూసేసి కళింగపట్నం అనే పేరుతోనే వాళ్ళ ఫ్రెండ్స్తో కొంచెం ఛాలెంజ్ చేసి ఆయన అనుకున్న టైంలో నేను ఎంటర్ అయినా. సో అట్లా ఇద్దరు పార్ట్నర్షిప్లో జాయిన్ అయినాం అన్నమాట. ఎక్స్పెక్టెడ్ అన్ఎక్స్పెక్టెడ్ అంతా ఇది 4 daysలో చేసేసిన. అన్ఎక్స్పెక్టెడ్ మొత్తం 4 daysలోనే కలిసిన 4 daysలోనే ఓపెనింగ్ పెట్టేసిన. దానికంటే బిఫోర్ కొన్ని చిన్న బయట అవన్నీ ఉన్నాయి, అవన్నీ చేంజ్ చేయించేసి ఆర్కిటెక్ట్ కొంచెం చేంజ్ చేసి
చేసేసినాం. తిను. తింటారా నువ్వు ఒకటి తిని మీద పడతావు. దాని నుంచి తింటా ఆకలేస్తుంది అన్న తినమా మరి. చెప్పు. కాదు ఆయన ఆయన ఎలా పరిచయం నీకు నార్మల్గా? అప్పుడే పరిచయం. అంటే ఇలా రెస్టారెంట్ వెళ్తున్నాడని తెలిసిందా? టీ తాగడానికి వచ్చినారా ఇక్కడ ఇక్కడ నేను యాక్చువల్లీ దీని ఆపోజిట్ టీ స్టాల్ ఉంటుంది. దాని పక్కన ఖాళీ ప్లేస్ ఉంది. ఆడ కంటైనర్ పెట్టి ఒక చిన్న టిఫిన్ సెంటర్ ఏదన్నా మంచి ప్లాన్ చేద్దాం. డైలీ ఏదో పాకెట్ మనీ నెలకు ₹1,00,000 మిగిలిన ₹70,00,000 మిగిలిన కూడా వెళ్ళిపోతాయి. టీ స్టాల్ కాదు మన ఇది మన టిఫిన్ సెంటర్. అది పెడదాం హెల్దీ మిల్లెట్స్ తోని అది ఇది అని అనుకున్నా. టీ తాగుతాన్నా వచ్చిండు, భయ్యా నేను షార్ట్ ఫిలిమ్స్ కూడా చేసేటోండి నేను అది ఇది అని అన్నాడు. అవునా ఓకే మా రెస్టారెంట్ అని ఒకసారి చూడండి, ఒకసారి నేను లాంచ్ చేస్తున్నాను, చిన్న సాఫ్ట్ లాంచ్ చేసినాం అంతే, సో చూడండి అని చెప్పేసి అంటే వచ్చిన. రాగానే రెస్టారెంట్ చూసిన, నాకు నచ్చింది. అన్న ఎట్లా చేద్దాం అది అంటే నేను పార్ట్నర్షిప్లో జాయిన్ అవుతాను, నీకు ఓకేనా అని అన్నా. డైరెక్ట్ అనేసిన. ఆ రోజే పరిచయం, ఆ రోజే మాట్లాడేసినాం, ఆ రోజే ఫిక్స్. నెక్స్ట్ డే నుంచి మొత్తం ఆ రోజు నైట్ నుంచే ఇది ఇక్కడ పెడదాం, ఇది అక్కడ పెడదాం, ఇది కరెక్ట్ కాదు, ఇది ఇది అని చెప్పేసి మొత్తం బయట మొత్తం సెటప్ మార్చేసినాం. లోపల కూడా కొన్ని చేంజెస్ చేసేసినాం. చేసేసి అప్పుడు ఇంకా 4 daysలో 4th day లాంచ్ చేసేసినాం. వితిన్ 4 days పరిచయం, 4 days లాంచ్, అప్పటికప్పుడు డిసిషన్. సో దేవుడు నేను అప్పుడే అనుకున్నా, నేను మన లైఫ్ లో మనం ఏదైతే ఫుల్ ప్లాన్ చేసుకుంటూ ఉంటాం అవి జరగవు. దేవుడు ఎప్పుడు ఇయ్యాలో అది ఇస్తాడు నీకు, కానీ సడన్ గా ఇస్తాడు. ఆ సడన్ గా ఇచ్చేటదే నీకు ఇట్లాంటి మిరాకిల్ జరుగుతాయి. అది అప్పుడు వచ్చే 40 లక్షలు ఎంత వచ్చినారా? 40 వరకు వచ్చినాయి. ఏం చేసావు? చెల్లె పెళ్ళికి అమౌంట్ ఇచ్చిన, ప్లస్ కొన్ని అప్పులు ఏదో ఉండే అది కట్టేసిన. అక్కడికక్కడ సాఫ్ అయిపోయినాయి అవి. అప్పుడు నాకేం మిగలలే. దీనికి ముందు ఒక బిజినెస్ పెట్టినట్టు ప్రొడక్షన్ పెట్టావు, కథ వేరు ఉంటుంది. కథ వేరు ప్రొడక్షన్ అదే మన ఇది పెట్టాల్సి వచ్చింది. ఎందుకు అంటే మధ్యలో సినిమా ప్రొడ్యూసర్ కొంచెం ప్రాబ్లం ఉన్నదంటే నాతో పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో, అంటే ఆయనతోనే పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆల్రెడీ డబ్బులు పెట్టున్నాడు కదా. సో ఇప్పుడు మనల్ని నమ్మి వచ్చిన వాళ్ళని మనం ఇప్పుడు అక్కడికే ఆపేసి, నేను 1,10,00,000 ఖర్చు పెట్టిండు, అక్కడికే ఆపేసి, చాలా మందికి తెలియదు అది. సో అక్కడికే ఆపేసి ఆయన పాపం ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, చాలా ఓకే అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, కొంచెం ఏదో నెలకు 4 లక్షలు 3 లక్షలు ఏదో సంపాదించాలి, అంటే అప్పర్ మిడిల్ క్లాసే, నాట్ మిడిల్ క్లాస్. మళ్ళీ వేసుకుంటారు 4 లక్షలు మిడిల్ అని చెప్పి వేసుకుంటారు, అది కాదు కానీ. సో ఆయన ఏంటంటే ఇప్పుడు అక్కడికి ఆగలేడు కదా. ఈ ప్రొడ్యూసర్ కొంచెం ప్రాబ్లం ఉన్నది అది అని అంటే తప్పకుండానే నేను ఎంటర్ అవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే ఒకవేళ నేను వదిలేస్తే ఆయన డబ్బులు పోయేటి, కనీసం సినిమా కూడా ఏది కాదు. నేనేదో చలో ఒక నమ్మి వచ్చిండు మనల్ని అని చెప్పేసి నేను ఎప్పుడు ఆ టైంలో నా డబ్బుల గురించి ఆలోచించలేదు. నాకు అనిపించింది, నేను చేసేసిన అంతే. అది కథ వేరుంటే ప్రొడక్షన్ నేను ఫ్యూచర్లో కూడా డెఫినెట్లీ నేను ఏదోటి చేసి ఉంటుంది. ఎక్కడికి పోతుంది. ఆగిందా ఇప్పుడు నడిపిస్తున్నావు? లేదు అంటే ఆగలే, ఇంకా నడిపిస్తా. బట్ ఏంటంటే కొంచెం టైం పడుతుంది కదా. మొన్ననే కదా దెబ్బ పడింది గట్టి, రీసెంట్లీ కదా, 1 year కూడా కాలేదు కాదు. ఇప్పుడు సరే నువ్వు కొంచెం తింటారా? నేను నువ్వు చెప్పురా. నువ్వు అలా పట్టుకొని అలా కూర్చొని ఎప్పుడు తిందాం ఎప్పుడు చెప్తావు అన్నట్టు. అది పాపం చికెన్ తిని అని. చికెన్ ఎందుకు తింటారు సారా? వీళ్ళు కోళ్ళని చంపేస్తారు, బయట పడేస్తే మొత్తం ఇడిగా మనం ఏదో కడుపులో దాచుకుంటాను. అది నేను నిజం రా, అయ్యో పాపం దాని కడుపులో దాచిపెట్టుకుంటాను. అలా చెప్పాలి, అలా చెప్పాలి. నార్మల్గా ఇక్కడికి వచ్చిన కస్టమర్స్ అందరినీ నువ్వు రిసీవ్ చేసుకొని దగ్గరికి వెళ్ళి అందరిని పిలిచి కూర్చోబెట్టి జనాలందరికీ అవైలబిలిటీ అయిపోతున్నావు కదా. అవును. అంటే ఒక సెలబ్రిటీ అంటే ఆడియన్స్కి అవైలబిలిటీ అయిపోతే ఒకవేళ ఫ్యూచర్లో మళ్ళీ సినిమా తీస్తే నీ టికెట్లకి ఇబ్బంది అవుతుంది కదా. నేను ఏం ఆలోచించలేదు కదా. నేను ఏం ఆలోచించలేదు శివ అట్లా. అదే చెప్తున్నా. బేసికలీ ఇక్కడికి ప్రాబ్లం ఏంటంటే 2 రకాలు ఉన్నాయి. ఇలా చేస్తే చాలా మంది కొంతమంది ఏంటంటే అరే ఏంద్రా తోసేసిరేంద్ర బాడీ గార్డ్స్, ఏంద్ర దగ్గర కూడా రానిత్తలేరు, ఏంద్ర ఇంత ఇది అని అంటారు. బట్ నేనేందంటే బేసిక్ నాకు అట్లా ఎప్పుడు ఉండదు. నేను ఇప్పటికి కూడా టీ స్టాల్ దగ్గరికి వెళ్ళి టీ తాగినా అన్న నేను అట్లాంటి వాడిని. నేను అవన్నీ పట్టించుకోను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అనిపించింది నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను. ప్లస్ నా రెస్టారెంట్, నేను పనికాడ నేను వెనకాడ. ఓకే, నేనేందంటే నా రెస్టారెంట్లో నేను ఆనియన్ కూడా కోసిన నేను లోపల కిచెన్లో. చెప్తున్నా నేను నీకు. ఇప్పుడు సెలూన్ ఏదైతే కటింగ్ చేస్తావా? ఏంటి సెలూన్ పెట్టాను హెయిర్ స్టైల్ చేస్తా. హెయిర్ స్టైల్ ఒకవేళ నాకు వస్తే నేను డెఫినెట్లీ చేస్తా. ఎందుకు చేయలేం?
అరే దాన్ని ఎందుకు తక్కువ వేస్తున్నావు? ఏ వృత్తి అయినా కూడా నేను అలా అనట్లేదు, నేను తక్కువ ఏం చేయట్లేదు. నువ్వు నవ్వినప్పుడే అర్థమైంది నీ ఎటకారమైన ఇదే అర్థమైంది. నువ్వు నేను ఎంతకారమైన ఇప్పుడు నీకు కటింగ్ వస్తే వీళ్ళు కటింగ్ చేస్తావా? 100% చేస్తాను నేను, 100% చేస్తా. తప్పేముందల్లా? Done. నాకు సన్నీ చెప్పిండు. ఇప్పుడు సన్నీ ఏమన్నాడు, నేను సెలూన్ అరే నాది కూడా నేను ఏం లేదు, క్లయింట్స్ ఎప్పుడన్నా వచ్చినప్పుడు నార్మల్గా హెయిర్ వాష్ చేస్తారా నేను ఎప్పుడన్నా నార్మల్ క్లయింట్స్ వచ్చినప్పుడు ఊరికి అట్లా హెయిర్ వాష్ చేసేస్తా అని అన్నాడు. తప్పేం లేదనలా, మన వృత్తి మనం చేయకపోతే అట్లా. ఇప్పుడు ఆల్రెడీ సినిమాల్లో చేయాలనుకుంటున్నావు, మంచి ఆడియన్స్ నా దగ్గర ఇప్పుడు అందరు వచ్చి కూర్చోరు కదా. ఇప్పుడు ఎంతమంది ఉంటారు మొత్తం తెలంగాణ ఆంధ్రలో కలిపి జనాలు ఎంతమంది ఉంటారు? ఎంతమంది ఉంటారు చెప్పరా? ఎంతమంది అయినా రావచ్చు. ఎంతమంది ఉంటారు మొత్తం? పాపులేషన్ ఎంత తెలంగాణ ఆంధ్ర కలిపి? 9 కోట్లు. 9 కోట్ల? 9 కోట్ల మంది నా రెస్టారెంట్కి వస్తుర్రా, నన్ను చూస్తుర్రా? చెప్పురా. అలా అంటావా? నేను అట్లా అనుకో. నేను ఏంటంటే వచ్చిన వాళ్ళని ఏంటంటే కరెక్ట్గా రిసీవ్ చేసుకొని ఫుడ్ ఎలా ఉంది ఏంటిదని ఫీడ్బ్యాక్ తీసుకోవాలరా. స్టార్టింగ్లో 100% 1-2 మంత్స్ పక్కా నేను చేయాలి. 2 మంత్స్ తర్వాత ఎవరైనా బిజినెస్ చేసేటప్పుడు ఎవరైతే బిజినెస్ ఓనర్ ఉంటాడో 100% 1-2 మంత్స్ పక్కా ఆ బిజినెస్ వెనకాల ఉండాలి. లేకపోతే నడవదు. నీ బిజినెస్ నీదే, నీ పైసా నీదే. నువ్వు ఎంతమంది తీసుకొచ్చినా నీ పైసా నీ పెయిన్ ఎవరు తెలియదు. ఏ పనన్నా ఓకే, నువ్వు కష్టపడి డబ్బులు తీసుకొచ్చినప్పుడు నీ కష్టం నీకే తెలుస్తుంది, పక్కడి కంటే నీకే ఎక్కువ తెలుస్తుంది. సో నువ్వు 100% ఒక 2 మంత్స్ నువ్వు కేటాయించాలి. 1 మంత్ కానీ 2 మంత్స్ కానీ నువ్వు చేసిన బిజినెస్ కానీ లేకుంటే ఏ పని అయినా కూడా నువ్వు కేటాయించాలి నువ్వు. సో ఇవరా తంగడి కబాబ్. ఏంటది? తంగడి కబాబ్. కరెక్ట్ వరకు తంగడి కబాబ్. అయ్యో తంగడి తంగడి కబాబ్. ఇది లసానియా కబాబ్ అంటారు. లసానియా కబాబ్. నువ్వు తిను. ఇది లేదు, నేను ఆల్రెడీ నేను తిన్నా. ఇది పట్టు చేత్తో ఇస్తున్నా. ఏం కాదు, ఇది ఏం కాదు. మలాయ్ కబాబ్. మనం రాత్రి వెళ్ళి స్టఫ్ పచ్చడి కదా కలుతాగా. దీని గురించి చెప్పాలనుకుంటున్నా. ఇది టైం పడుతుంది రా. కబాబ్స్ ఎప్పుడైనా కానీ రెస్టారెంట్లో టైం పడుతుంది, 20-25 మినిట్స్ టైం పడుతుంది. ఎందుకంటే ఇది స్మోక్తోని నీకు మొత్తం ఇదవుతుంది, ఉడుకుతుంది ఇది. కానీ టేస్టీగా ఉంటుంది. టేస్ట్ చూడు. కాదు, నాకు ఈ చికెన్ల మీద ఒక డౌట్ ఉంది. నార్మల్గా మిగిలిపోతాడు నైట్ ఇది చేసి వాటినే దాని గురించి మామూలుగా రెస్టారెంట్స్ మీద కంప్లైంట్స్ ఉన్నాయి. ఈ మధ్య రైడ్లు ఎక్కువ జరుగుతున్నాయి, చూసేవాలేదు. దాని గురించి ఒకసారి చెప్పండి. బేసిక్గా ఒకటి ఉంటుంది ఇక్కడ. మేము ఏంటంటే ఒక పులుసు చూపిస్తా, ఎప్పటికప్పుడు చికెన్ ఫ్రెష్ తెప్పిస్తాను నేను. నాకు ఎందుకు లేట్ అవుతుంది అంటే నేను ఫ్రెష్గా చేపిస్తాను. నా రెస్టారెంట్లో ఆర్డర్ పెట్టినా ఒక 15-20 మినిట్స్ లేట్ పడుతుంది రా. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఒక 20 మినిట్స్ అయితే లేట్ పడుతుంది. లేట్ ఎందుకు అవుతుంది అంటే రీజన్ ఉంది. నేను అప్పటికప్పుడే ఫ్రెష్ చేపిస్తాను. నేను దాన్ని పెట్టేసి బిఫోర్ డే పెట్టేసి, అంటే మన ఇంట్లో కూడా చాలా మంది మ్యారినేట్ చేసి పెడతారు, అది వేరే విషయం. బట్ నేను అట్లా పెట్టాను. ఒక నిమిషం, ఇప్పుడు ఒక్క నిమిషం. మీకు అయ్యో చికెన్ 10 బర్డ్ లెగ్స్ బోన్లెస్ 5 kg కల్మా ఇట్లా 5 kg డైలీ ఎట్లా నీకు 2 days ఎట్లా సరిపోతుంది? 5 kg సరిపోదు కదా. నేను ఫ్రెష్ తెప్పిస్తా, అప్పటికప్పుడే తెప్పించి కడిగిపించి అప్పుడు చేసి అప్పటికప్పుడే చేపిస్తాను అనమాట. ఫ్రెష్ నా దగ్గర ఎక్కడ నీకు ఫ్రోజన్ది కానీ లేకపోతే 2-3 రోజులు పెట్టినది కానీ అట్లా ఉండదు. అందుకే నాకు లేట్ అవుతుంది. నాకు చాలా మంది కస్టమర్స్ ఏమంటారు అంటే నాకు కొంచెం లేట్ అవుతుంది అంటే నేను వాళ్ళందరికీ ఇదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మంచి టేస్టీ ఫుడ్ కావాలి, హెల్దీ ఫుడ్ కావాలి. హెల్దీ ఫుడ్ కావాలంటే లేట్ అవుతుంది. ఎందుకు లేట్ అవుతుంది అంటే దేర్ ఇస్ ఎ రీజన్. ఒక 20 మినిట్స్ పడుతుంది, పక్కా పడుతుంది. నీకు ఏ ఐటమ్ చేయాలని 20 మినిట్స్ పడుతుంది. లేదు నేను ఆల్రెడీ కొంచెం హాఫ్ బాయిల్ చేసి పెట్టేస్తారా కొంతమంది, హాఫ్ బాయిల్ చేసి పెట్టేస్తారు, మిగిలింది అనుకో నెక్స్ట్ డే యూజ్ చేస్తారు. అట్లా కాదు నాది. నేను హాఫ్ బాయిల్ చేయలేదు, అప్పటికప్పుడే బాయిల్ చేసేసి అప్పటికప్పుడే చేపిస్తాం. నువ్వు ఇంతకు ముందే ఫుడ్ బిజినెస్ చేసావే? లేదు, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుసుకున్నా నేను ఏంటి ఏదేం చేయాలి, ఏమేమి ఉంటాయి అని. అయ్యో తంగడి 6 kg, లాలీపాప్ 8 kg, ఎగ్ 3-5 ఇదంతా అప్పటికప్పుడే చూడు. ఇగో అప్పటికప్పుడే నేను తెప్పిస్తా. చికెన్ 15 బర్డ్ ఇట్లా. ఎందుకు నేను అప్పటికప్పుడే తెప్పిస్తా? మళ్ళీ ఇంకోటి తెలుసా,
నాకు ఒకవేళ అక్కడ రావట్లేదు అని అంటే నేను ఇమీడియట్గా వేరే దగ్గర నుంచి కూడా మా పార్ట్నర్కి చెప్పి అక్కడ నుంచి తెప్పించుకుంటా. ఎంత ఉంటే అంత తీసుకురా ఫస్ట్ అని అంట. తర్వాత వాడు లేట్ అయినా కూడా ఇక్కడ కస్టమర్స్ ఇబ్బంది పడకూడదు అని. సో అట్లా నేనైనా ఫ్రెష్ చేస్తారా. కళింగపట్నంలో ప్రాపర్ ఫ్రెష్ ఉంటుంది నీకు చికెన్ ఐటమ్ పక్కా. అంటే ఇప్పుడు ఇదే కాకుండా కళింగపట్నం అనేది నాకు ఇది ఇంకోటి కళింగపట్నం పెట్టడానికి రీజన్ ఈ కృష్ణపట్నం ఇంకోటి పట్నం అనేది కలిసి వస్తుందని చెప్పి మీ పార్ట్నర్ అనిపించింది. సో అందుకే కళింగపట్నం అని వాళ్ళ ఊరు కూడా కళింగపట్నం ఆంధ్రలో ఉందంట. అవును, శ్రీకాకుళం సైడ్ ఉంది. యా, మా పార్ట్నర్ అనుకున్నాడు కాబట్టి చలో ఓకే చేద్దాం అని చెప్పి అట్లా. కాదు ఇప్పుడు ఇది నార్మల్గా ఇంకా ఏమైనా మార్చడానికి ఏమైనా ట్రై చేస్తున్నాం అంటే మా దగ్గర మోడల్ మా దగ్గర ఏంటిది ఇదా, ఇది బయట ఎక్స్టీరియర్ చేంజ్ చేస్తున్నా. ఎక్స్టీరియర్ నీకు విలేజ్ సెటప్ వస్తుంది. ఆ గార్డెన్ ఉంది కదా, ఆ గార్డెన్ ది మొత్తం నీకు విలేజ్ సెటప్ వస్తుంది. సో అక్కడ అండ్ ఇటు కలిపి 20 సీటింగ్స్ చేపిస్తున్నా. ఎందుకంటే వెయిటింగ్ ఎక్కువ ఉందా? వెయిటింగ్ ఘోరంగా ఉంది. జనాలు వచ్చేస్తున్నారు. ఎందుకంటే టేస్ట్ మళ్ళీ రిపీటెడ్ వస్తున్నారు. నాకు ఎలాంటి కస్టమర్స్ ఉన్నారంటే టేస్ట్ నచ్చి మళ్ళీ రిపీటెడ్గా వస్తున్నారు. అది ప్లస్ పాయింట్ నాకు కళింగపట్నం. నాకు ఇంకొక డౌట్ క్లారిటీ రాలా, చెప్పురా. సినిమా టికెట్ల గురించి నన్ను ఒక క్వశ్చన్ చేశారు. నువ్వు చెప్పింది రైటే, 9 కోట్ల మంది అది ఇది ఒక ఆ పాయింట్ కాకుండా యాజ్ ఏ ఆడియన్స్ నన్ను ఒక క్వశ్చన్ అడిగాడు. సో నీ ఫ్రెండ్ కదా, ఇప్పుడు అందరికీ అవైలబిలిటీ అయిపోతాడు, అందరినీ చూసేస్తారు, పెద్ద ఉన్న వాళ్ళు చూసిన వాళ్ళు మళ్ళీ ఇంట్రెస్ట్ చూపించరు, టికెట్లు తక్కువ తగ్గుతాయి, ముందుకు రారు కదా, ఇబ్బంది అవ్వదా? మేము అవన్నీ నేను ఆలోచించలే. నా వృత్తి ఏంది, నేను చేసుకుంటూ వెళ్ళిపోతా. నేను ఇప్పుడు రెస్టారెంట్ ఫీల్డ్లో దిగినా. నాకు రెస్టారెంట్ నాకు పికప్ అవ్వడానికి ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి చేసినప్పుడు మా అమ్మ కోరిక నేను నిలబెట్టాలి. షీ వాంట్ మీ టు బికమ్ ఏ బిజినెస్ మ్యాన్. అది ఏమైనా సరే చిన్న మీరు ఒకటి పక్కన ఒకటి పెట్టుకోవాలి, సినిమా మీదే డిపెండ్ అయ్యి కాకుండా పక్కన ఒక ఇన్కమ్ ఉండాలి అని చెప్పేసి మా మామ్ యూస్ టు సే దాట్. సో మా మమ్మీ చెప్పింది కాబట్టి నేను దాన్ని నిలబెట్టుకోవడానికి నేను 100% నేను కష్టపడుతూనే ఉంటాను. ఇంకా నాకు సినిమా టికెట్లు దిగుతాను. నేను అవుట్పుట్ మంచిగా ఉంటే వాళ్ళే చూస్తారా. నేనైతే నమ్మ కనబడితే అది నేను కనబడ్డం అంటే నా రోడ్డు మీద తిరగట్లేదు కదరా. నేను నా రెస్టారెంట్కి వచ్చిన వాళ్ళని నేను రిసీవ్ చేసుకుంటున్నా. అది నాకేంటంటే ఐ ఫీల్ బ్లెస్డ్ ఫర్ దట్. ఇప్పుడు నా కోసం టికెట్ కోసం వెళ్తున్నారా, నా కోసం థియేటర్ దాకా వెళ్ళి టికెట్ దిగింది. మిస్టర్ ప్రెగ్నెంట్ అప్పుడు వెళ్ళి చూసారు, బుక్కట్ వాళ్ళ కాంట్రవర్సీలు వెళ్ళి చూసారు, ఒక 150 పెట్టి టికెట్ కొన్నారు అంటే వాళ్ళు నా కోసం కొన్నప్పుడు నేను వాళ్ళ కోసం నేను ఇక్కడ ఎందుకు అవైలబిలిటీ ఉండద్దురా. ఇది కాన్సెప్ట్ ఎందుకు మారిపోతలేదు నాకు అర్థమైతలేదు. అంటే సెలబ్రిటీ అంటే ఇంట్లోనే కూర్చోవాలి, లేకపోతే ఈయనే ఉండాలి, సినిమాలు చేస్తే కనబడద్దు ఎక్కువ, బయటకు ఎందుకు కనబడతాను. నేను అదంతా బిలీవ్ చేయనురా. నాకు అనిపిస్తుంది మనం ఏంటి నుంచి స్టార్ట్ చేసినాం, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు. అవును, చిన్న చిన్న యూట్యూబ్ దానికుంటే చేసుకుంటే ఇటు దాకా వచ్చినావు. ఇప్పుడు మనం రోడ్డు మీద కూర్చొని ఇంటర్వ్యూ చేయమన్నా మనం చేసేదంతా మనకేం అనిపించదు. ఎందుకంటే మనం ఆ నుంచి స్టార్ట్ చేసినాం కాబట్టి మన రూట్స్ తెలుసు కాబట్టి నేను ఇవన్నీ నేను ఆలోచించా. నాకు అనిపించింది చేసుకుంటూ వెళ్ళిపోతా. మంచి కంటెంట్ ఉంటే డెఫినెట్లీ వాళ్ళే హిట్ చేస్తారు. అంటే లైక్ ఇదే ఎందుకు పాయింట్ అంటే లైక్ సినిమా లాస్ట్ టైం సినిమాలు ఏవైతే ఉన్నాయో కొన్ని టికెట్లు తెగడం రీజన్ కూడా ఇదే. సోహెల్ అవైలబిలిటీ ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతారు, ఏ పార్టీ కూడా ఆ పార్టీకి వెళ్ళిపోతారు, ఎక్కడ పడితే అక్కడ. దానివల్ల ఒప్పుకోవాలి కదా మనం అవుట్పుట్. మన మిస్టర్ ప్రెగ్నెంట్కి నేను హౌస్ఫుల్ చూసిన, ఫ్రాంక్లీ స్పీకింగ్. నువ్వు ఇప్పుడు కూడా ఇన్స్టాగ్రామ్ నాకు వెళ్ళి చూడు, నేను థియేటర్కి విజిట్ చేసినప్పుడు 3 days వరకు తిరిగిన, నాకు మొత్తం మల్టీప్లెక్స్ నాకు ఫుల్ అయిపోయినాయి, అన్నీ ఫుల్ అయిపోయినాయి. మరి మిస్టర్ ప్రెగ్నెంట్కి ఎందుకు వెళ్ళారు? బికాజ్ ఇట్స్ అ కంటెంట్. నేను ఒకటే చెప్తా, నువ్వు కంటెంట్ ఇవ్వు, డెఫినెట్ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ కంటెంట్ ఇవ్వు. ఇప్పుడు మార్కో అనే సినిమా వచ్చింది, అతను హీరో పేరు మలయాళం హీరో, మార్కో హీరో. అతను ఎన్నో క్యారెక్టర్స్ చేసిండు. ఈవెన్ అనుష్క శెట్టి గారితో కూడా ఒక సినిమా చేశారు. ఓకే, సో నేను ఏమంటున్నా, ఆయనది ఈరోజు మార్కో అనే సినిమా వస్తే మొత్తం ఇండియా వైడ్ చూస్తున్నారు. ఎందుకు చూస్తున్నారు? అవుట్పుట్. బేబీ అనే సినిమా అదే వైష్ణవి చైతన్య యూట్యూబ్ కదా అది ఇది అని చెప్పేసి అనుకున్నారు. బట్ ఏం చేసింది? సృష్టించింది కదా. అవును. సో షీ ప్రూవ్ దట్. సో ఇట్స్ నాట్ అబౌట్ ద యూట్యూబ్, ఇట్స్ నాట్ అబౌట్ బిగ్ బాస్, ఇట్స్ నాట్ అబౌట్ అవైలబిలిటీ అని అదంతా కాదు. నువ్వు ఒక కంటెంట్ ఇచ్చినావా లేదా అనేది ఇంపార్టెంట్. అది నాకు అర్థమైపోయింది. నాకు లాస్ట్ దెబ్బకే నాకు అర్థమైంది. ఓకే, సో దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి తప్ప ఇవి కాదా కాన్సన్ట్రేషన్ చేయాల్సింది. బయట కనబడకపోతే, ఆయన బయట కనబడితే సినిమాలు రారు, మరి కనబడకపోయినా కూడా నీ కంటెంట్ బాగపోతే రారా, దాన్ని ఏమంటావు? రెస్టారెంట్ పెట్టాక కూడా వచ్చిన బాధపడుతున్నావా? దేనికి? అమ్మగారు చూడట్లేదని. అవును,
అమ్మగారిని ఇక్కడ కూర్చోబెట్టి తినాలి. 100% బాధ ఉంటుంది కదరా. ఎందుకంటే నేను 2 వీక్స్కి ఒకసారి మమ్మీని నేను రెస్టారెంట్ తీసుకెళ్ళేటప్పుడు మా మామయ్యకి వీళ్ళకి చెప్పేది. నేను తమ్ముడు అదే అనుకుంటాం. తమ్ముడు కూడా మా మమ్మీ లైక్ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వాడు సెటిల్ అవ్వడం స్టార్ట్ చేసిండు. అంటే అక్కడ అంటే వాడి గ్రోత్ మా మమ్మీ చూడలేకపోతుందని వాడు బాధపడుతున్నాడు. నేను ఇంటీరియర్ డిజైనింగ్ స్టార్ట్ చేసిండు వాడు, క్యూ స్పేస్ ఇంటీరియర్స్ అని. బాగుంది, కూడా బాగానే నడుస్తుంది ఇప్పుడు అల్హమ్దులిల్లాహ్. లైక్ ఇట్స్ గోయింగ్ వెల్. సో దేవుడి దయ వల్ల, అందరి దయ వల్ల బాగానే నడుస్తుంది. సో అందరి బ్లెస్సింగ్స్ ఉన్నాయి, నేను అదే బిలీవ్ చేస్తాను. సో నేను అది తమ్ముడు చూడట్లేదని తమ్ముడు బాధపడుతున్నాడు. అంటే లైక్ మమ్మీ ఉంటే బాగుండు అని. నేనేందంటే రెస్టారెంట్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు అరే మమ్మీ ఉంటే బాగుండు, హ్యాపీ ఫీల్ అయ్యేది అని చెప్పేసి అదొకటి ఉంది. సో అది ఉంటుంది ఆబ్వియస్లీ. నేను ఇప్పటికి కూడా నిన్ననే ఐ స్వేర్ చెప్తున్నా, మా అమ్మ వింటుంది నాకు తెలిసి. నేను నిన్న కార్లో కూర్చొని, నేను ఒక్కడిని కార్లో కూర్చొని 11:30కి ఇది అయిపోయినా 12కి వెళ్తున్నాను ఇక్కడ నుంచి. ఇంటికి వెళ్ళేటప్పుడు కార్లో కూర్చొని మా మమ్మీ వెనక కూర్చునేది, నేను హాస్పిటల్ తీసుకెళ్ళేటప్పుడు. నేను అమ్మీ అమ్మీ అని చెప్పేసి నేను ఊరికే మాట్లాడుతున్నా, నేను మమ్మీ ఉన్నట్టు మాట్లాడుతున్నా. అమ్మీ ఓ పిల్లో సర్కే పాస్ లగాలో, అమ్మీ రెస్టారెంట్ జాకే అన్ఎక్స్పెక్టెడ్ అట్లా నేను మాట్లాడుతున్నా. నేను ఓకే, నువ్వు మాట్లాడుతున్నా. మళ్ళీ ఇదేమంటారు, ఇంట్లో ఒక్కడనే ఉన్నా నిన్న సాయంత్రం ఒక్కడనే ఉన్నా, అక్కడ కూడా మాట్లాడుతున్నా. ఉన్నప్పుడు వాల్యూ తెలియదురా. తల్లిదండ్రులది ఉన్నప్పుడు ఏంటంటే మనం పొద్దున్న వెళ్ళి సాయంత్రం వరకు వస్తాము, మన పని మనం చూసుకుంటూ అందులో ఉంటాం. మా ఇంట్లో కూర్చొని అమ్మీ అమ్మీ అని చెప్పేసి అనుకుంటా అంటే ఆ బాధ ఘోరంగా ఉంటుంది. అమ్మ 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 అని చెప్పేసి నువ్వు లాస్ట్ మూమెంట్లో నువ్వు ఏం స్పెండ్ చేసినావు ఏంది అనేది అవన్నీ గుర్తొస్తాయి. అందుకే అంటే నేను ఎవ్వడు ప్రపంచంలో ఎవ్వడు ఏమనుకున్నా కూడా నేను అమ్మ తల్లిదండ్రుల్ని నువ్వు మంచిగా చూసుకొని వాళ్ళతోని ఉన్నదాంతో ఉన్న డబ్బులతోని ఉన్న లైఫ్తోని సంతోషంగా వాళ్ళతో హ్యాపీగా ఉండు అంటాను. అదొక్కటే అనుకుంటా నేను. ఆ తల్లిదండ్రి ప్రేమను ఎవ్వరు అది నువ్వు ఎంత చేసినా కూడా అంత ప్రేమ నీకు ఎవ్వరికి. సడన్గా జరిగిపోయింది. అది డయాలసిస్ నడుస్తుండే. నేను కానీ తమ్ముడు కానీ కిడ్నీ ఇద్దామని రెడీ అయిపోయాను. అది ఏందో బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చింది, వెళ్ళినాము. అది ఫిట్స్ వచ్చేసినాయిరా. ఆ ఫిట్స్ ఎందుకు వచ్చినాయి తెలియదు. ఆ ఫిట్స్ రాగానే బ్రెయిన్కి కొట్టేసింది. 4 days బ్రెయిన్ డెడ్ అయిపోయింది. ఇంకా అయిపోయారు. కష్టం. నేను అదే చెప్తా ప్రతి ఒక్కరికి. నేను ఇప్పుడు ఇంటర్వ్యూ ద్వారా కూడా అదే చెప్తా. తల్లిదండ్రులు ఉన్నంత వరకు వాళ్ళని బాగా చూసుకోండి, అదొక్కటే చెప్పగలుగుతా. నేను మొన్న కూడా నాగార్జున సార్ మా బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు కూడా అదే చెప్పినా, ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. ఎక్కడికి వెళ్ళినా ఏ ఇంటర్వ్యూలైనా ఇది కంటిన్యూ చేస్తాను నేను, ఇది తల్లిదండ్రుల గురించి. అరే ఒక్కటరా, ఈగో వల్ల, యాటిట్యూడ్ వల్ల, గొడవల వల్ల పోరి విడిపోతుంది, పోరాలు విడిపోతారు, లవ్ బ్రేకప్లు అవుతాయి. ఇక నువ్వు ఇక ఎంత ప్రేమించినావో అంత దుష్మన్ అయిపోతాడు ఆడు, అంత దుష్మన్ అయిపోతుంది ఆ అమ్మాయి. ఆ అమ్మాయికి అబ్బాయి అంత దుష్మన్ అయిపోతాడు, అర్థమైందా? కానీ తల్లిదండ్రులకి నువ్వు ఎన్ని లంగ పనులు చేసినా, నువ్వు ఏం చేసినావు, తల్లిదండ్రుల ప్రేమ మాత్రం నీ మీద అస్సలు. కానీ ఈ మధ్య నీ మోటివేషన్ బాగా వేయలేదు. ఒకటే లాస్ట్ టైము నాకు ఒక ఇంటర్వ్యూలోని ఏదో చెప్పావు, చూసావా? అంటే అనుభవం రా లైఫ్లో. నేను 17 years ఉన్నప్పుడు నేను ఒక్కడనే హైదరాబాద్ వచ్చి ఇక్కడ డిగ్రీలో 18 years అప్పుడు నేను ఒక్కడనే హైదరాబాద్ వచ్చి నేను ఇక్కడ సినిమా కొత్త బంగారు లోకం చేసిన ఒకటే రూమ్ లో 12 మంది ఉండి, అలాంటి లైఫ్ నుంచి లీడ్ చేసిన నేను. అలాంటి దగ్గర నుంచి చాలా మందిని జనాల్ని చూసుకుంటూ వచ్చిన నేను, మా పరిచయాలు పెరిగినాయి, ఎంతమందిని చూసిన నేను. ఇవన్నీ ఎక్స్పీరియన్స్ నాకు. ఎవరికి ఎప్పుడు వాల్యూ ఇవ్వాలి, ఎట్లున్నా లేనిది అనేది అదంతా. ఈవెన్ నా లాస్ట్ సినిమా కూడా నాకు ఒక ఎక్స్పీరియన్సే. నాకు ఒక తప్పు తెలుసుకున్నా, కంటెంట్ ఈజ్ ఇంపార్టెంట్, నేను అది ఖచ్చితంగా ఇస్తాను. నేను అందరు అంటారు నీకు సినిమాలు సెట్ అవ్వవు, లేకపోతే ఏదవ్వవు అది అని. కానీ నేనేమంటానంటే నేను కష్టపడి మంచి కంటెంట్ తీసుకుంటా, డెఫినెట్లీ ముందుకు వెళ్తా. వీళ్ళ మాటలు విని మనము డిమోటివేట్ అవ్వద్దు. నీ క్యాపబిలిటీ ఏందో నీకే తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు నువ్వు కూడా చేసేటప్పుడు అరే ఎందుకురా జాబ్ చేసుకో అనే ఉంటారు నిన్ను కూడా. అందుకే జాబ్లో జాయిన్ అయిపోయింది. అది ఏ జాబ్ లో? నా ఛానల్ పక్కన పెట్టి వేరే ఛానల్ లో జాయిన్ అయ్యింది. అవునరా, ఏదైతే నువ్వు నీ వృత్తి ఆపుకోలే. వృత్తి అనేది నేను వృత్తి ఆపుకోలే కదా. అర్థమైందిలే, అదేలే. నువ్వు జాబ్ లో జాయిన్ అయినావు, గోల్డ్ రింగ్లు కొన్నావు, డైమండ్ రింగ్లు కొన్నావు, 2
సంపాదిస్తున్నావు, ఐ డ్రీమ్ లో బాగా శాలరీ ఇందాక చెప్పాను ఇక. 3.5-4 లక్షలు ఇస్తున్నారు జీతం అని చెప్పి సార్ చూసి నెలకు 4 లక్షలు 3 లక్షలు సంపాదిస్తున్నావు అంటే నువ్వు గ్రేటర్ రా నిజంగా. నువ్వు హ్యాట్స్ ఆఫ్ టు యూ, నిజంగా సో హ్యాపీ ఫర్ యూ. అలాగే 1 లక్ష నెలకి ఫండ్స్ ఇవ్వాలా నెలకు ఒక మీ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కి ఇవ్వు. ఇన్ని రోజులు నీ మీద నమ్మకం పెట్టుగా సబ్స్క్రైబ్ చేసుకున్నారు, వాళ్ళకి ఇచ్చేసి ఏదన్నా. అయిపోయిందా? అరే నాకు ఒకటి అర్థం కాదురా, జీవితంలో అమ్మా నాన్న ప్రేమని ఎవ్వరు రీప్లేస్ చేయలేరు అంటారు కదా, అది నిజం తెలుసా? ఎందుకు తెలుసా? ఓ గొడవ వల్లనో లేకపోతే చిన్న మిస్టేక్ వల్లనో బ్రేకప్లు అయిపోయి విడిపోతారు అమ్మాయిల అబ్బాయి, కానీ అమ్మా నాన్న విడిపోరు. అది అమ్మా నాన్న ప్రేమ. అంటే మన పుట్టించింది మనది, ఇది మన చూసుకునేది, మన గురించి తెలిసింది, మనం ఏంటో ఎక్కువ తెలుసు వాళ్ళకే కదా. మనం అర్థం చేసుకునేది కూడా వాళ్ళే. మన గురించి మనం ప్రేమించిన మనం అంటే లవ్ లో ఉన్నప్పుడు వాళ్ళు మన గురించి తెలుస్తుంది, అన్నీ తెలుసు, కానీ అయినా కూడా ఈగో ప్రాబ్లం వల్ల చల్ అని చెప్పేసి విడిపోతారు. ఇవి ఆల్రెడీ నార్మల్ అయిపోయింది అంతా. అవును, నార్మల్ అయిపోయింది. ఇప్పుడు అందరూ ఏదేదో నడుస్తుంది ఇప్పుడు జనరేషన్. అదే ఇది అయిపోయింది ఇక. చెప్పినా మొన్న లాస్ట్ టైం ఇంటర్వ్యూలో కూడా చెప్పిన, మన 90s బ్యాచ్ ఏదైనా చూసినామంటే అంతే లైఫ్ నిజం. 91 రా 91. నేను స్కూల్ చదువుతున్నప్పుడు నువ్వు కొత్త బంగారు లోకంలో వచ్చాను అనుకుంటా. నువ్వు ఎంతరా నీ డేట్ ఆఫ్ బర్త్? 96. నీకన్నా పెద్దోడే కదరా. ఎంత? 91 రా. 91 కాదు, 5 సంవత్సరాలు 88, 89. నీ ముద్ద కింద సిగ్గుండాలి. అది ఎంత బాగా చెప్పావు. బ్రేకప్ గురించి చెప్తావు. బ్రేకప్ ఏమైనా ఉందే ఇంటి మధ్యలో? ఉండే, అప్పుడు ఉండే. ఎన్ని? 2 బ్రేకప్లో. రీజన్లు ఏదో ఏ గొడవలు ఈగోలు అవన్నీ అయిపోయినాయిలే. అవన్నీ ఎందుకులే కానీ ఇప్పుడు అయిపోయిన దాని గురించి ఎందుకులే కానీ. బట్ ప్రెసెంట్ ఐఎమ్ హ్యాపీ. కదా ఎలాంటి ఫీలింగ్ వస్తుంది అన్న కదా చెప్పుకుంటున్నావు అంట కదా ఫ్రెండ్స్కి. ఏమని? ఇలా నేను ఒంటరితనం నాకు వస్తుంది. మొన్నటి దాకా ఉండే, బట్ మొన్నటి నుంచి కొంచెం నా లైఫ్లో ఒక గోల్డెన్ డేస్ స్టార్ట్ అయినాయి మొన్నటి నుంచి రీసెంట్లీ. ఏంటో అదే చెప్తా తర్వాత, ముందు చెప్తా. ఏంటి మామూలుగా ఐఎమ్ హ్యాపీ విత్ మై లైఫ్ అంతే. పెళ్ళి అలాంటి ఆలోచన? పెళ్ళి చేసుకుంటా ఎప్పుడు? నెక్స్ట్ ఇయర్ అంటే ఈ ఇయర్లోనే చేసుకుంటా ఇన్షాల్లా. ఈ ఇయర్ పెళ్ళి కాదు, శోభనమా? గలీజ్గానే ఉన్నదేంద్రా నువ్వు. ఐ డ్రీమ్ లో ఇంత మంచి మీద పెళ్ళి కాదు, లైక్ ఎంగేజ్మెంట్ అన్నా చేసుకోవాలని ఈ సంవత్సరం. కాదు పెళ్ళి కాదు అంటే నాకు అర్థం కాలే. ఏం చిల్లర కానివిరా. ఏం కాదులే, ఇద్దరం మాట్లాడుకోవాలి. చెప్పు. మందు మానేసావంటే ఎందుకు? రీజన్ ఏంటి? మందు ఎప్పుడు? అరే నేను మందు ముందన్నా తాగేటున్నారా నేను? అప్పుడప్పుడు ఇలా కళ్ళు తాగేటండి, ఇంకేమైనా తాగేటున్నారా నేను? చాలా కనబడ్డా నేను. చాలా చాలా. అవును, మందు తాగా ఫస్ట్. కళ్ళు తాగుతా ఎప్పుడన్నా ఒకసారి. మా మమ్మీకి ప్రామిస్ చేసిన, అది కూడా మానేసిన. మమ్మీకి ప్రామిస్ చేసి మానేసావా? మా మమ్మీ 4 days బ్యాకే నాకు, అరే నువ్వు కళ్ళు కూడా తాగద్దు, ఏం నువ్వు అసలు ఆల్కహాల్ అనేది ముట్టద్దు అని చెప్పేసి ఎప్పుడైతే చెప్పిందో అప్పటి నుంచి మానేసిన. నేను తాగడమే కళ్ళు తాగుతా, ఇంకేం తాగా నేను. సో అప్పటి నుంచి ఇంకా ఫిక్స్ అయిపోయినా, ఎంత పెద్ద పార్టీ అయినా ఎవడు ఎంత ఫోర్స్ చేసినా కూడా నో. కాదు ఇప్పుడు ఇండస్ట్రీ లైఫ్కి బిజినెస్ లైఫ్, ఇప్పుడు నువ్వు బిజినెస్ చేసుకుంటున్నప్పుడు ఇండస్ట్రీ లైఫ్లో ఉన్నప్పుడు నీ జర్నీ, ఇప్పుడు బిజినెస్ చేస్తున్నప్పుడు ఈ 4 రోజులు నీ మనస్తత్వం కానీ నీ మేనరిజంలో ఏమైనా తేడాలు కానీ అంటే ఎట్లా నాకు అర్థం కాలేదు. లైక్ ఇప్పుడు చూడు, సినిమా ఉన్నప్పుడు సినిమాలు చేసేటప్పుడు మనం ఎలా ఉంటుంది, లైక్ ఫేమ్ ఉండి ఇది ఉండి అలా ఇలా ఇలా ఒక లైఫ్ అనేది వెళ్తుంది. కానీ బిజినెస్ చేసినప్పుడు ఒక లైఫ్ స్టైల్ ఉంటుంది. ఏమైనా డిఫరెన్స్లు ఉన్నాయా నీకు అంటున్నారు? డిఫరెన్స్ ఉంటాయి. నీకేందంటే సినిమా అనేది ఏంద్రా, నిజం చెప్పాలంటే పోవాలి, షూటింగ్కి వెళ్ళాలి, చేసినామా వచ్చినామా మంచిగా ప్రమోషన్ టైంలో ఒక 4-5 మన పక్కన ఉంటారు, ఒక 10 మంది పక్కన ఉంటారు. ఇంటర్వ్యూస్ అని హడావడి అని అదంతా ఒక సెలబ్రిటీ ఫీల్ వస్తుంది. వీడికి వస్తే సెలబ్రిటీ ఫీల్ రాదు. వీడికి వస్తే మన దుకాణం, మన కథ, మనం నడిపియాలి, మనం సిగ్గుపడద్దు. ఉల్లిగడ్డలు కూడా పోసినా అంటే అర్థం చేస్తాం. అది మందు పెట్టే ఆలోచనలు ఉన్నాయండి. ఆల్కహాల్ మందు పెట్టా నేను. ఫ్యామిలీ రెస్టారెంట్ అంటే ఎందుకు చాలా మంది ఫ్యామిలీ రెస్టారెంట్ అంటే ఆల్కహాల్ ఉన్న రెస్టారెంట్ ని కూడా ఫ్యామిలీ అంటారు. నేను అది బిలీవ్ చేయను. నాకు కూడా అర్థం కాదు. బార్లో రానియరు చిన్నపిల్లల్ని, వైన్ షాప్కి చిన్నపిల్లల్ని రానియరు. అదే మందు తాగే కాడ చిన్నపిల్లల్ని
అది ఫ్యామిలీ రెస్టారెంట్ అని పేరు ఎట్లా పెడుతున్నారో నాకు అర్థమవుతుంది నాకు ఇంతవరకు. పిల్లల్ని పెట్టుకొని పక్కన మందు తాగుతా అంటారు, అలాంటి రెస్టారెంట్స్ ఉన్నాయి. బట్ దాన్ని ఫ్యామిలీ రెస్టారెంట్ అని ఎట్లా అంటున్నారో నాకు అర్థం కావట్లా. నేనేందంటే నా రెస్టారెంట్ ప్యూర్ ఫ్యామిలీ రెస్టారెంట్. వచ్చి మంచిగా హ్యాపీగా అంబియన్స్, నా పార్ట్నర్ ఉన్నారు, ఆయన అండ్ వాళ్ళ వైఫ్ మా చెల్లె. ఇద్దరు ఏంది పాపం వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం కానీ కస్టమర్స్ని ఒక ఫ్యామిలీ ఫీల్ వస్తుంది ఇక్కడికి వస్తే. ఫ్రాంక్లీ స్పీకింగ్ కళింగపట్నం స్పెషాలిటీ అది ఏది చెప్తాను ఏంటి అరే ఒక హైలైట్ జరిగిందిరా. నేను ఇన్స్టాగ్రామ్లో మా సోను అని ఒక స్నాప్లికా అని ఒక ఫోటోగ్రఫీ ఉంటుంది కదా స్నాప్లికా, వాడు వచ్చి వీడియో తీసిండు ఓపెనింగ్ రోజు. సో ఓపెనింగ్ రోజు వీడియో తీస్తే నా పార్ట్నర్ ఉన్నాడుగా, వాళ్ళ వైఫ్ ఉన్నారుగా మా చెల్లె ఏంది అది వీడియోలో మొత్తం నేను కనబడుతున్నా, పార్ట్నర్ ఒక్క దగ్గర కనబడ్డాడు, మొత్తం నేనే కనబడతాను. వాళ్ళ ఫ్రెండ్స్ నేను అప్లోడ్ చేయగానే వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేసి ఏంది మొత్తం సోయలే కనబడతా, సోయల్కి హ్యాండ్ ఓవర్ చేసేసిర్రా మొత్తము అది ఎలా అన్నారంట. నేను ఎప్పుడు రెస్టారెంట్ రాగానే ఓనర్ మీరన్నా మీరు అంటే అన్న గులాబ్ జాములు తీసుకురా అన్న అర్జెంట్ అన్నట్టు. అదేంటంటే ఓనర్ మీరన్నా అని చెప్పేది. బాయ్ అబ్బాయి ఎందుకురా నాయన ఇలాంటివి ఉంటాయని చెప్పేసి వాడేమో సెలబ్రిటీలు వస్తాడు, వాళ్ళ వీడియోలు తీసుకుంటూ ఉంటాడు. మా పార్ట్నర్ అని చెప్పిన వాడేమో అటు తీయడు, మళ్ళీ ఫోన్లు చేస్తే లిఫ్ట్ చేయడు, ఎడిట్ చేపిద్దామంటే. అట్లా కూడా సుక్కలు కనబడతాయి. కాదు నార్మల్గా పార్ట్నర్స్ గొడవలు అవుతాయి కదా, వీళ్ళు చాలా మంచి వాళ్ళు. ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను ఒక 4 daysలో నేను ఒక్కరోజు కలిసి అదే రోజు నమ్మి నేను ముందుకెళ్ళి 4th day నేను ఓపెనింగ్ చేసిన అంటే రెస్టారెంట్ నువ్వు అర్థం చేసుకో, అంత మంచోళ్ళు రా. నీకు అర్థమవుతుంది ఇప్పుడు వస్తాడు ఆయన, పిలిపిస్తా, నువ్వు చాలా మంచోళ్ళు. మనుషులు చూడంగానే అర్థమైపోతారు ఎలాంటి అనేది. దీన్ని ఎక్స్టెండ్ చేయడం ఓన్లీ ఫుడ్ బిజినెస్ లేకపోతే ఇదేనా ఇంకా లేకపోతే ఇంకేమైనా ఎక్స్టెండ్ చేయాలని అనుకుంటున్నాం? ఫుడ్ బిజినెస్ ఇదే నేమ్ మీద ఎక్స్టెండ్ దీన్ని అంటే ప్లాన్ చేస్తున్నాం నెక్స్ట్ ఇంకో ఫ్రాంచైజ్ అట్లా. సో ఆల్రెడీ ఫ్రాంచైజ్ అడుగుతున్నారు. సో 20 తర్వాత ఈ January 20 తర్వాత మాట్లాడదాం. జొమాటో స్విగ్గీకి అవైలబుల్ ఇచ్చిన బాగానే నడుస్తుంది, అది కూడా బాగా నడుస్తుంది. కాదు మరి ఇప్పుడు ఈ మణికొండ చుట్టూ పరిచయం అంతా బ్యాచిలర్స్ వాళ్ళందరూ ఎక్కువ కదా, కర్రీలు అలా ఏం లేదురా నా దగ్గర. ఇందులో కర్రీస్ ఉన్నాయా అవైలబుల్? కర్రీ పాయింట్ అక్కడ ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళు కూడా బతకాలి కదా, అందరు బతకాలి, మనం బతకాలి, మనతో పాటు 10 మంది బతకాలి. నేను కర్రీస్ పెట్టేసుకొని నేనే అన్ని చేసుకొని నాకు వద్దు. నాదేంది ఒక ఫ్యామిలీ వచ్చి ఒక టోటల్ ఫ్యామిలీ వచ్చి నా రెస్టారెంట్లో తినే కాన్సెప్ట్ నాది. కంప్లీట్ ఫ్యామిలీ రెస్టారెంట్ వితౌట్ ఆల్కహాల్. థాలీ అన్నము అలా ఏం లేదు నా దగ్గర. అన్నము లేదు, అన్నము కొబ్బరి అన్నం ఉంటుంది, చికెన్ కర్రీ ఉంటుంది, క్రేజీ ఉంటుంది. మీల్స్ తినాలనుకుని వచ్చే వాళ్ళ పరిస్థితి థాలీ తినాలనుకునే వాళ్ళు ఇక్కడ దగ్గర ఉన్న రెస్టారెంట్ ఇంకోటి ఉంటాయి, థాలీ రెస్టారెంట్. ఈ రెస్టారెంట్ రావాలనుకుంటారు కదా, నేను సోహెల్ రెస్టారెంట్ రావాలి, నేను థాలీ తినాలి. ఇప్పుడు అన్ని పెట్టాలంటే ఐటమ్ కుదరదు కదా. మా దగ్గర స్పెషల్ ఏంటి కదా, దానికి కూర్చోడానికి ఇది ఉంది, రెస్టారెంట్ చైర్స్ ఉన్నాయి, కిచెన్ ఉంది. అట్లుండదురా. ఇప్పుడు ఏదో నువ్వు వెళ్ళి ఇప్పుడు నవాబ్ హోటల్కి పోయి నాకు పప్పన్నం కావాలంటే దొరకదు. ఓకే, ఇప్పుడు మన దగ్గర ఏంది, నీకు వెజ్లో కావాలంటే గుత్తంకాయ బిర్యానీ ఉంది, నా దగ్గర బిర్యానీ ఫేమస్. పులావ్స్ కాదు, బిర్యానీ మొత్తం బిర్యానీ కాదు. నాకు డౌట్, చికెన్ ఉంటేనే బిర్యానీ లేదు, మిగతా అంతా పులావులని ఫైట్ చేశారు నాతో కొంతమంది. దానికి ఇప్పుడు నాకు సరైన పాయింట్, వెజ్ పన్నీర్ అవని, మష్రూమ్ అవని, వంకాయ అవని, ఏది ఉన్నా అది పులావ్. చికెన్ ఉంటేనే బిర్యానీ. పులావ్ ఏం తెలుసా, ప్రాపర్ పులావ్ తహారీ అంటారు యాక్చువల్లీ. తహారీ అంటే మా దాంట్లో చెప్తున్నా. తహారీకి బిర్యానీకి డిఫరెన్స్ ఏంటంటే బిర్యానీ మసాలా రైస్ సపరేట్ ఉంటుంది, నార్మల్ రైస్ సపరేట్ ఉంటుంది. వెన్ ఇట్ కమ్స్ టు తహారీ మొత్తం ఒకటే దాంట్లో మిక్సప్ అయి ఉంటుంది మసాలా. సో పులావ్ కూడా చూసుకో, బిర్యానీలో లోపల నీకు మసాలాది ఇది వస్తుంది, పైన నీకు కొంచెం ఆ రైస్ బగారా రైస్ లాగా వస్తుంది, పైన నార్మల్ రైస్. ఆ రెండు మిక్స్ చేస్తే మసాలా లాగా నీకు టేస్ట్ వస్తుంది. పులావ్లో ఏంటంటే ఆల్రెడీ మొత్తం మసాలా మిక్సప్ అయి ఉంటుంది, దానికి ఒక సపరేట్. పులావ్స్లో కూడా నీకు చాలా రకాలు ఉంటాయిరా. కొంతమంది ఇప్పుడు ఆంధ్రాలో పులావ్ వేరే చేస్తారు, తెలంగాణలో పులావ్ వేరే చేస్తారు. పులావ్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే దీనికి వైట్ రైస్ అండ్ ఆ వైట్ రైస్ ఇన్ ద సెన్స్ కొంచెం బగారా రైస్ అండ్ కొంచెం బిర్యానీ ఫ్లేవర్ మసాలా, ఈ రెండు కలిపితే బిర్యానీ రా. పులావ్ వచ్చేసి ఏంటంటే నీకు బేసికలీ మొత్తం నీకు ఒకటే దాంట్లో మొత్తం నీకు మిక్సప్ అయి ఉంటుంది, ప్లస్ దానికి సపరేట్ టేస్ట్ అది.
సో వెజ్ బిర్యానీ కూడా ఉంటుంది, వెజ్ పులావ్ కూడా ఉంటుంది. వెజ్ పులావ్ ఈజ్ డిఫరెంట్ అండ్ వెజ్ బిర్యానీ ఈజ్ డిఫరెంట్. బిర్యానీలో అదే నువ్వు మసాలా ఏదైతుందో అందులో నీకు పన్నీర్, క్యారెట్, నీకు బీన్స్ అవి ఇవి మిక్సప్ అయింది, నీకు అది బిర్యానీ. పులావ్లో కూడా అంతే, నీకు చికెన్ పులావ్, మటన్ పులావ్ ఏదైతే ఉంటుందో పులావ్ ఈజ్ నథింగ్ బట్ మొత్తం మిక్సప్ అవుతుందిరా మసాలా. అది కాదు, మొన్న యూఎస్ఏ ఏదో ప్రాజెక్ట్ చేసా కదా, ఏమైంది? 50% అయింది. ఇప్పుడు ఇక్కడనే ఇండియాలో ఇప్పుడు మళ్ళీ కొంచెం షూట్ ఉన్నది, అది చేసేస్తే ఇంకా యూఎస్లో ఒక 10 days షూట్ చేసేస్తే అది అయిపోతుంది. అదో డిఫరెంట్ జోనర్ అది. దీనివల్ల అది ఇబ్బంది అవ్వదా? ఏమవ్వదు, గడ్డం అందుకే కదా పెంచేది. కొత్తదా? కొత్త ప్రాజెక్టా? ఇదే ప్రాజెక్ట్. ఫస్ట్ ఇది కంప్లీట్ చేయాలి నేను. చేసి ఒక ప్రాజెక్ట్ ఇప్పుడు ఒక్కటి నేను ఒకటి చెప్తా. చాలామంది ఏమంటారు అంటే కంటెంట్ ఉంటే కంటెంట్ లేకుండా నువ్వు వస్తే ఎట్లా అది అని తిట్టుకుంటారు. బట్ మనలాంటి వాళ్ళకి ఏంటంటే అంటే నాలాంటి వాళ్ళకి ఏంటంటే బేసికలీ ఇప్పుడు నాకు చెప్పంగానే నేను హీరోల పేర్లు చెప్పా, మరి కొంతమంది ఎంత ఫ్లాపులు కొట్టినా కూడా వాళ్ళ మీద 10 కోట్లు 15 కోట్లు పెడుతూనే ఉంటారు జరుగుతూనే ఉంటాయి సినిమాలు. బట్ మనలాంటి వాళ్ళు ఎవరైతే చిన్న నుంచి స్టార్ట్ చేస్తామో వాళ్ళ వాళ్ళకి టైం రావడానికి టైం పడుతుంది. ఆ లోపు డిఫరెన్స్ ఏం లేదురా. అంటే బ్యాక్గ్రౌండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఫైనాన్షియల్ దిస్ థింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను బుట్కట్ బాలరాజు కానీ, లక్కీ లక్ష్మణ్ కానీ, లేకపోతే ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు కానీ, లేకపోతే మిస్టర్ ప్రెగ్నెంట్ కానీ, ఇది చేసేటప్పుడు నాకు స్టోరీస్ నాకు నచ్చినాయి. బట్ నాకు ఆ టైంలో నేను మిస్టర్ ప్రెగ్నెంట్ అప్పుడు నేను 1.5 year ఆగిన సినిమా రిలీజ్ అవుతుందని. 1 year తర్వాత నేను బుట్కట్ బాలరాజు ఒప్పుకున్నా. 1 year దాకా నేను ఏం చేయలే, ఎందుకంటే మిస్టర్ ప్రెగ్నెంట్ రిలీజ్ అవుతుందని. బట్ మిస్టర్ ప్రెగ్నెంట్కి బిఫోర్ 2 సినిమాలు రిలీజ్ అయినాయి. ఆ మిస్టర్ ప్రెగ్నెంట్ 3rd రిలీజ్ అయింది, అంటే 3rd మూవీ రిలీజ్, అంటే నా 3rd మూవీ రిలీజ్ అయింది దాంట్లో. సో నేను ఏంటంటే ఇప్పుడు ఒక్కటిరా, నాకు చాలా మంచి కంటెంట్ ఉన్న స్క్రిప్ట్స్ ఆ టైంలో రాలే. నాకు వచ్చిన అవకాశాన్ని నేను కొంచెం దాన్ని ఉపయోగించుకున్నా. ఇన్ని రోజుల నుంచి ఏంటంటే ఒక ప్లాట్ఫామ్ లాగా నాకు ఒక మెట్టు లాగా అయింది. ఇప్పుడు ఏంటంటే నా దగ్గర కంటెంట్ ఉన్న స్క్రిప్ట్స్ ఉన్నాయి, ప్రొడ్యూసర్ దొరకడు. ప్రొడ్యూసర్స్తో వచ్చిన స్టోరీస్ ఎవరైతే వస్తారో వాళ్ళ దగ్గర కంటెంట్ ఉండదు, అది బాధ. ఇప్పుడు నా దగ్గర కంటెంట్ ఉంది, నాకు ప్రొడ్యూసర్స్ కావాలి అని అంటే నేను కింద మీద పడాలి. కష్టం రావడానికి, కష్టం. అది వచ్చిన అవకాశాన్ని దానిలోనే ఎంత బెటర్ ఇవ్వగలుగుతామని చూసుకొని ముందుకు వెళ్ళిపోయినా. కానీ ఇప్పుడు ఏంటంటే కాన్సన్ట్రేషన్ చేసేది నేను అనుకున్న కంటెంటే తీస్తా, ప్రొడ్యూసర్ దొరికేదాకా ఆగుతా. ఇప్పుడు ఆడియన్స్ ఏదైతే కోరుకున్నారో డెఫినెట్లీ ఐఎమ్ ట్రైయింగ్ టు గివ్ దాట్, డెఫినెట్లీ వస్తా. మీ గురించి కానీ మీ మమ్మీ గురించి కానీ ఏమైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నావా? ఆయన ఎవరు రీప్లేస్ చేయలేరు, దట్ ఐ కెన్ సే. ఎప్పుడన్నా మనం బాధలో ఉన్నప్పుడు తల్లిదండ్రులతో పక్కన కూర్చుంటే ఆ ధైర్యం అనేది వేరుంటుంది. అరే నా లైఫ్ కేంద్ర పోయి జీవితంలో విలువైన వ్యక్తులు నాతో ఉన్నారు, జీవితంలో విలువైన వాళ్ళు నాతో ఉన్నారు అని చెప్పేసి అనిపిస్తుంది. లేనప్పుడు వాళ్ళ విలువేందో ఇంకా ఎక్కువ అర్థమవుతుంది. వాళ్ళు లేని లోటు ఎవరు తీర్చలేరు. ఇది ఒక్కటి మాత్రం మా అమ్మ ప్రేమ ఎప్పటికీ నాతో ఉంటుంది. ఐ డోంట్ నో, ఆవిడ బ్లెస్సింగ్ ఏనేమో, ఇది తెలియకుండా ఇంత మంచి రెస్టారెంట్, ఇంత మంచి పార్ట్నర్, ఇదంతా నాకు దొరికిరు. మంచి మనుషులు, లైఫ్ కొంచెం ఆమె బ్లెస్సింగ్ వల్లనే కొంచెం నాకు ఇప్పుడు ఇదైందని చెప్పేసి అనుకుంటా. ఆమె ఎక్కడున్నా కూడా నా కొడుకులు బాగుండాలి అని చెప్పేసి అనుకుంటుంది. ఇది మాత్రం నేను బిలీవ్ చేస్తాను. అండ్ ఈ ట్రోలింగ్ ఇవన్నీ జరిగినప్పుడు మీ మమ్మీ చూసారా? అన్నీ చూసారు శివ. నేను ఒక్కొక్కసారి అనిపిస్తుంది అదే, నేను ఏం చేసినో నాకు అర్థమవుతలేదు. ఒక్కొక్కసారి ఏంటంటే అతి మంచి కూడా తప్పేమో అని చెప్పేసి అనిపిస్తుంది నాకు. ఒక్కొక్కసారి కెమెరా ముందు యాక్ట్ చేయాలేమో అని చెప్పేసి అనిపిస్తుంది. ట్రాన్స్పరెంట్గా ఉండద్దు యాక్టర్ అనేటోడు అని చెప్పేసి అది మాత్రం నేను తెలుసుకున్నాను. ట్రాన్స్పరెంట్గా ఉన్నప్పుడు నేను చాలా ఇదైనా శివ. నేను ఒక విషయం చెప్తా, నేను ఇందాకే చెప్పిన, ఎవరో నాకు డబ్బులు సినిమా చేస్తామని చెప్పేసి డబ్బులు పెట్టి ఇంకో మెయిన్ ప్రొడ్యూసర్ ఆయనకు ఏదో ఇబ్బంది అయిపోయి ఆయన ఆగిపోయి తర్వాత నేను ఆయన ఇబ్బంది పడకూడదు, నన్ను నమ్మి వచ్చినోడు ఆయన ఎవరో వ్యక్తి, నాకు తెలియని వ్యక్తి వచ్చి నాకు డబ్బులు పెట్టినది. నేను డబ్బులు పెట్టడం వల్ల నేను ఎంతో కష్టపడ్డా, సినిమాకి కంప్లీట్ చేయడానికి ఎంతో కష్టపడ్డా, ఒక షార్ట్ ఫిల్మ్ చేయడానికి కింద మీద అవుతుంది. అలాంటిది